ఇప్పుడు పాలస్తీనాని గుర్తించడం వల్ల ఈ మాంటెవిడియో కన్వెన్షన్ అనేది ప్రకారం ఇజ్రాయెల్తో ఈక్వల్ ఫూటింగ్ వస్తుంది అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. అయితే ఇది యుఎన్లో ఫుల్ మెంబర్షిప్ కావచ్చు, లేదంటే ఐసీజే కేసెస్ కావచ్చు, ఏ రకంగా హెల్ప్ అవుతుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎన్ లో పూర్తి సభ్యత్వం రాదు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో దాని అప్రూవల్ వస్తే కానీ పూర్తి సభ్యత్వం రాదు వాళ్ళకి. యుఎన్ఎస్సిలో మనకు భద్రతా మండలిలో మనకు యుఎస్ఏ దాన్ని వీటో చేసేస్తుంది, కాబట్టి వాళ్ళకి వచ్చే సమస్య లేదు. అది లేనప్పుడు ఇంకా ఐసీజే కూడా అదే పరిస్థితి. అందుకనే ఐసీజేలో కేసు ఎవరు వేశారు? సౌత్ ఆఫ్రికా వేశారు, వేయలేదు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా రికగ్నైజ్డ్ కంట్రీ కాబట్టి సౌత్ ఆఫ్రికా బెంజమిన్ నెతన్యాహు వ్యతిరేకంగా కేసు వేస్తే ఐసీజేలో అతని అరెస్ట్ వారెంట్ ఆయన వ్యతిరేకంగా రావడానికి వెనకాల ఉన్నటువంటి కేసు సౌత్ ఆఫ్రికా వేసింది. సో అందుకని పాలెస్టైన్ ని డైరెక్ట్ గా తనే కేసు వేసి తనే రన్ చేసుకునేటువంటి ప్రతిపత్తి ఉండదు యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్ లో పూర్తి సభ్యత్వం ఉన్నంత వరకు తను ఏం చేయలేదు. ఇంకా మిగతా దౌత్యపరమైనటువంటి ఇవి పెట్టుకోవచ్చు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం వాళ్ళని పిలుస్తాం మనం, ఏదో మన కూటమిలో ఏవి మనకు ఆఫ్రికా సమ్మిట్టో, ఇంకేదో సౌత్ ఏషియా సమ్మిట్టో, లేకపోతే మనకు వెస్ట్ ఏషియా సమ్మిట్ ఇటువంటి పెట్టినప్పుడు పాలెస్టైన్ పిలుస్తాం. సో అంతకు మించి ఇంకేమీ లేదు. ఒక సెరిమోనియల్ ఒక పోషణకు మాత్రమే పనికి వస్తుంది, అంతకు మించి దాన్ని ఎందుకు పనికిరాదు. వాళ్ళకంటూ స్వయం ప్రతిపత్తి లేదు, ఆ దేశంలో ఆదాయం లేదు, వనరులు లేవు. మొత్తం ఇజ్రాయలీస్ ఇచ్చేటువంటి పైసలతోటే వాళ్ళ మొత్తం టెరిటరీస్ అన్ని కూడా బతకాలి. అక్కడ నీళ్లు, అక్కడ ఎలక్ట్రిసిటీ, అక్కడ డ్రైనేజ్, శానిటేషన్, అక్కడ హెల్త్ వర్కర్స్, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి బడ్జెట్తోనే నడుస్తుంది అక్కడ కార్యక్రమం. ఆ పైసల్ని కూడా వాళ్ళు దుర్వినియోగం చేసి అక్కడ కొట్టేసే పైసలు సూసైడ్ బాంబర్లకు పైసలు ఇచ్చారు. ఇజ్రాయెల్లో వెళ్ళి ఎవరైనా ఆత్మాహుతి చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి వీళ్ళు పోషించడానికి ఆ బడ్జెట్ ను వాడుకున్నారు. అందుకని ఇజ్రాయెల్ అది కూడా కట్ చేసేసి ఇది వేరే దేశంగా తయారైతే మరి ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు పాలెస్టైన్ వేరే దేశం ఇస్తాను అన్నటువంటి ఇజ్రాయెల్ కూడా ఈ రోజు ఎందుకు వెనకంజ వేసిందంటే దానికి కారణం పాలెస్టైన్ అథారిటీ చేసినటువంటి పిచ్చి పనులే. వాళ్ళని అలా చేయమని చెప్పిన శక్తులు ఏమున్నాయో మనకు తెలియదు. ఈ రోజు బ్రిటన్ వీళ్ళందరూ రికగ్నైజ్ చేస్తున్నారంటే దాని వెనకాల ఎంత వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. అక్కడ వెస్ట్ ఏషియాలో గొడవ ఉంటే లాభపడేటువంటి శక్తులు చాలా ఉన్నాయి. అక్కడ శాంతి వస్తే కనుక వీళ్ళ మొత్తం దుకాణం అంతా కూడా బంద్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. అందుకని ఇక్కడ మనం ఆ పరిస్థితులు సద్దుమణిగేటువంటి సూచనలు మనకి ఇప్పుడు కూడా కనిపించట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాన్తో యుద్ధం జరిగింది, కానీ అమెరికా ఏమనింది? ఖమనేని ప్రభుత్వాన్ని తీయడానికి వీలేదని చెప్పి వాళ్ళ శక్తి తగ్గించాలి, కానీ వాళ్ళ ప్రభుత్వ మార్పిడికి మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే అక్కడ ఇలా పరస్పర వైరం ఉండి కొట్టుకుంటున్నటువంటి శక్తులు కావాలి. కొన్ని శక్తులు వాళ్ళు కొట్టుకుంటుంటే వీళ్ళు అస్త్రాలు అమ్ముకోవచ్చు, రెండు వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఇద్దరు నైబర్స్ ఇద్దరు కొట్టుకుంటే వీళ్ళు వెళ్ళి మధ్యలో వీడు న్యాయం చేస్తామని చెప్పి అక్కడ వీళ్ళు దూరం వచ్చారు. అందుకని ఇప్పుడు 10 స్థావరాలు ఉన్నాయి అమెరికా అక్కడంతా కూడా, వెస్ట్ ఏషియా ప్రాంతంలో అంతా కూడా. కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు చేస్తున్నారు, అంతేగాని సడన్ గా పాలెస్టైన్ మీద వాళ్ళకి ప్రేమ పుట్టుకొచ్చిందని అనుకోవడానికి ఏం లేదు. అవి కూడా లెఫ్ట్ వింగ్ ప్రభుత్వాలే ఈరోజు రికగ్నైజ్ చేస్తున్నారు. రేపటి రోజు అక్కడ మళ్ళీ రైట్ వింగ్ ప్రభుత్వాలు వస్తే కనుక ఈ రికగ్నిషన్ కంటిన్యూ చేస్తాయి కదా మనం చెప్పలేము. ఫర్ ఇన్స్టెన్స్ డొనాల్డ్ ట్రంప్ గతసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ప్రపంచమంతా ఈవెన్ భారతదేశంతో సహా ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ ని టెల్ అవీవ్ గా గుర్తిస్తాం. టెల్ అవీవ్ నే గుర్తిస్తాం కానీ జెరూసలేం గుర్తించం, భారతదేశం యాక్సెప్ట్ చేయలేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమో జెరూసలేమే ఇజ్రాయెల్ క్యాపిటల్ అని రికగ్నైజ్ చేశారు యాజ్ అ ప్రెసిడెంట్. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ లెఫ్ట్ వింగ్ వర్సెస్ రైట్ వింగ్. దీంట్లో కేర్ స్టార్మర్ కావచ్చు, లేదా మనకు మార్క్ కార్నీ కావచ్చు, లేదా మన ఆల్బనీసీ కావచ్చు, వీళ్ళందరూ కూడా లెఫ్ట్ వింగర్స్, కంప్లీట్ లెఫ్టిస్ట్. కాబట్టి వీళ్ళు రేపటి రోజు మళ్ళీ అక్కడ కన్జర్వేటివ్ ప్రభుత్వాలు వస్తే కనుక మరి ఈ రికగ్నిషన్ ఉంచుతాయా వెనక్కి తీసుకుంటాయా మనం చెప్తాం. అసలు ఈ రికగ్నిషన్ అనేది మనం ఒక సింబాలిక్ గా మాత్రమే అంటారా, లేదంటే వాళ్ళకి ఒక ఎకానమిక్ ఎయిడ్ కావచ్చు, లేదంటే డిప్లొమాటిక్ ప్రెషర్స్ కానీ ఇవన్నీ ఏమన్నా పెంచుతారంటారా? డిప్లొమాటిక్ ప్రెషర్ ఇప్పుడు కూడా పెరుగుతుంది కదమ్మా. ఇప్పుడు రికగ్నిషన్ లేకపోయినా కానీ కూడా ఫర్ ఇన్స్టెన్స్ స్పెయిన్ మన ఇజ్రాయెల్ పెడుతున్న షిప్ ని ఆపేసి దాన్ని సీజ్ చేసేదని అరెస్ట్ చేశారు. సో ఒత్తిడి తీసుకురావాలంటే ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్స్ మనకు యూకే గత 2-3 సంవత్సరాలు ఇస్తాం రికగ్నైజ్ చేయకపోయినా పాలెస్టైన్. కాబట్టి అది దౌత్యపరమైన సపోర్ట్ రికగ్నైజ్ చేసినా చేయకపోయినా చేయవచ్చు, అదొక అంశం.
రెండు మనకు వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడానికి ఎవరు ఆపారు, ఎవరు ఆపట్లేదు, మనం ఇప్పుడు ఫండింగ్ ఇస్తూనే ఉన్నాం వాళ్ళకి. అలాగే వాళ్ళకి ఇతరత్ర వేరే దేశాలకు కూడా ఫండింగ్ రావచ్చు. ఇన్ఫాక్ట్ ఈవెన్ అమెరికా కూడా ఇస్తాం. పాలస్టైన్ రికగ్నైజ్ చేయనటువంటి అమెరికా కూడా గాజాకి వాళ్ళకి వీళ్ళకి పైసలు ఇచ్చింది అమెరికా కూడా. కాబట్టి రికగ్నిషన్ అనేది ఒక సింబాలిక్ యాక్ట్ మాత్రమే, కానీ అంతకు మించి దానివల్ల పెద్దగా వచ్చేదేమీ లేదు, పోయేదేమీ లేదు. యునైటెడ్ నేషన్ లో వాళ్ళకి సభ్యత్వం రాదు. అమెరికా నిర్ణయించేంత వరకు వాళ్ళకి సభ్యత్వం రాదు. సభ్యత్వం రానంత వరకు దానికి మిగతా బాడీస్ ఏవైతే ఉంటాయో, మనకి యుఎన్హెచ్సిఆర్ కావచ్చు, అన్రా కావచ్చు, మనకు ఇతరత్ర ఏవైతే సంస్థలు ఉన్నాయో, WHO, మనకు యునెస్కో, వీటి దేంట్లో కూడా వాళ్ళకు పూర్తి సభ్యత్వం ఉండదు. ఏదో విజిటింగ్ గా పెట్టచ్చు, లేదా మనకు అబ్జర్వర్ స్టేటస్ లాంటివి ఏమైనా ఇస్తే వచ్చేమో, కానీ అంతకు మించి ఇంకేం ఉండదు. సో రేపు దౌత్యపరంగా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొస్తే ఈ ఇజ్రాయెల్ దాన్ని బేఖాతరు చేస్తుంది. యునైటెడ్ నేషన్స్ లో ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఎన్ని వందల రెజల్యూషన్స్ వచ్చాయి, వాళ్ళని పట్టించుకున్నారు వాళ్ళు. సో అలాగే మనం చూస్తే కనుక మన దేశం వ్యతిరేకంగా కూడా మనకు జమ్మూ కాశ్మీర్ లో ప్లెబిసైట్ చేయమని ఎప్పుడో 1949లో వాళ్ళు ఏదో రెజల్యూషన్ పాస్ చేశారు. మనం ఎవరు పట్టించుకున్నాం దాని గురించి. అలాగే ఎల్టీటీ సర్వనాశనం అయిన తర్వాత శ్రీలంకని ఖండిస్తూ యుఎన్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేసింది. దాంట్లో శ్రీలంకకు వ్యతిరేకంగా మనం కూడా ఓటేసాం. శ్రీలంక ఏమైనా పట్టించుకుందా దాని గురించి? కాబట్టి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసం ఏ దేశం ఏం చేస్తుంది అన్నది ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో పాస్ చేసే రెజల్యూషన్ వల్ల తగదు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏమైనా రెజల్యూషన్ పాస్ చేస్తే దానికి శక్తి ఉంటుంది. అక్కడ అమెరికా ఉంటుంది కాబట్టి అమెరికా దానికి ససేమిరా ఉంటుంది, దాన్ని వీటో చేస్తుంది. కాబట్టి పెద్ద మార్పు ఏమి ఉండదు. ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఏమైనా చేస్తే చేయొచ్చేమో, లేదా ఇంకెవరైనా చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ టర్కీ, ఇజ్రాయెల్ ఇద్దరి మధ్యలో దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అయినా కానీ కూడా ఎర్డోగాన్ కంప్లీట్ ఒక ఖలీఫ్ గా ప్రవర్తించి, ఒక ఇస్లామిక్ ఖలీఫ్ గా ప్రవర్తించి ఇజ్రాయెల్ వ్యతిరేకంగా చాలా చేస్తుంటాడు. కాబట్టి అటువంటి ఏమైనా వ్యక్తిగతంగా దేశాల మధ్యలో చేస్తే చేయొచ్చేమో, కానీ దానివల్ల పెద్ద ఓవరాల్ చేంజ్ ఏం ఉండదు. ఇజ్రాయెల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ ఏదో విధంగా కంట్రోల్ చేయడానికి ఈ లెఫ్ట్ వింగ్ ప్రెషర్ గ్రూప్స్ అన్నవి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నం చేస్తున్నాయి. దానికి బెంజమిన్ నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా లొంగట్లేదు. రాబోయే రోజుల్లో మరి ఇది హమాస్ ని కంప్లీట్ గా తుదుముట్టించిన తర్వాత కానీ నేను ఊపిరి తీసుకోను, నేను అంతవరకు ఆగేది లేదని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు బెంజమిన్ నెతన్యాహు.